తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల నియామకం కావడంతో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సాంస్కృతిక సారథి భవన్ లో పిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిల్ముల సువాసన్ రెడ్డి, సేవారత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్, వెల్దుర్తి మండలానికి చెందిన జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, ముక్తాబాయ్ తదితరులు వెన్నెలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ కాలం నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి కవులు, కళాకారులకు గౌరవాన్ని, ఏదైతే నిర్మాణంలో తెలంగాణ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినటువంటి కళాకారులకు విమర్శించినటువంటి ప్రభుత్వం కూలదోస్తూ ఈరోజు ఈరోజు తెలంగాణ ఏ పనికైతే ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం ద్వారా 33 జిల్లాలో స్వతంత్రం వచ్చిందని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు కళలకు సహకారం ఉంటే ఈరోజు ప్రజాయుద్ధ నౌక మన గద్దరమ్మ గారి ముగ్గుల కూతురు వెన్నెలమ్మ గారికి ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా పదవి బాధ్యతలు ఇవ్వడం మన తెలంగాణ ప్రతి జిల్లాకు గర్వకారణం. కాబట్టి ఏదైతే ఈ యొక్క కళలతో ఈరోజు ఈ పాట ద్వారానే తెలంగాణ చూపించింది, ఈ పాట ద్వారానే ఈ ఆట ద్వారానే ఈరోజు ప్రజలు చైతన్యమయ్యారు. ఈ చైతన్యమైనటువంటి స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు ఈరోజు పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క వెన్నెల ప్రభుత్వం అన్ని రకాల కులాల వారికి పెద్దపీట వేస్తుంది అనుకుంటున్నారా? అంటే వాస్తవికంగా ప్రభుత్వాలు అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ఆనటి కాలంలో ఈ 10 నెలల కాల పరిమితిలో ప్రతి ఒక్క సామాజిక వర్గం కులాలకు కానీ ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత స్థానాన్ని కల్పించి ఈరోజు ఎక్కడో నంది అవార్డులను తీసుకొచ్చి ఇలా గద్దర్ అవార్డులు ఇవ్వడం అంటే చరిత్రలో లిఖించబడినటువంటి విషయం. కాబట్టి ఉదాహరణకు ఈరోజు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ అన్న సర్కారుకి మరి రానున్న రోజుల్లో మన సాంస్కృతిక శాఖ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? అసలు సాంస్కృతిక శాఖ అంటే ఇక్కడ ఈ భవనం ఉందని కూడా తెలంగాణలో ఏ ఒక్కరికి తెలిసినటువంటి చరిత్ర లేదు. ఈరోజు దీనికి బూజు దిలిపే దినం వచ్చింది. ఈరోజు ఈ పదవికి వన్నీ వచ్చింది. 33 జిల్లాలకు ఈ యొక్క కళల నిజ స్వరూపం బయటకు వచ్చింది. కళ అంటే ఇంత అద్భుతమా అనే మన తెలంగాణ అంటేనే కళ అంటే తెలంగాణ ఇలా ఈ 33 జిల్లాల మీద పండగ లాంటి వాతావరణంలో ఈ యొక్క కళకు నిజమైన